హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి లక్షల మంది అప్లై చేస్తారండి, లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. కానీ జాబ్ మాత్రం కొంతమంది మాత్రమే వస్తుంది. ఎందుకు? అందరు చదువుతున్నారు కదా బ్రో, అందరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా బ్రో, అయితే సెలక్షన్ ఎందుకు రావడం లేదు? మొదటి అటెంప్ట్లోనే జాబ్ రావాలంటే ఒక క్లారిటీ ఉండాలండి, ఓకేనా? ఒక ప్లాన్ ఉండాలి. అందుకే నేను 60-30-10 స్మార్ట్ ప్లాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒక నెంబర్ కాదు, ఇది ఒక విన్నింగ్ ఫార్ములా. 3 మంత్స్గా కంటిన్యూగా డిసిప్లైన్డ్గా ఫాలో చేస్తే ఈ ఫార్ములాని మీ స్కోర్ను డబల్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఫస్ట్ అటెంప్ట్ అంటే లక్ కాదు, రైట్ ఎగ్జిక్యూషన్, ఓకేనా? ఈ వీడియోలో నేను ఎగ్జామ్ ప్యాటర్న్, చాప్టర్ వైజ్ వెయిటేజ్, డైలీ రొటీన్గా ఏమేమి చదవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ అనేది ఈసారైనా కన్ఫర్మ్ చేసుకుంటారా లేదా, లేదంటే మరో అటెంప్ట్ వేస్ట్ చేసుకుంటారా అనేది మీదే డెసిషన్. సో ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 అండి. దీనికి ఫస్ట్ మన ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్, ఓకేనా? రీజనింగ్లో 30 క్వశ్చన్స్, జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్లో 20 క్వశ్చన్స్. టోటల్గా వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటుంది. 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది, ఓకేనా? 90 మినిట్స్ అనేది ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది, ఓకేనా? ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే క్లియర్ అయిపోయింది కదా మీకు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్థమెటిక్లో మేజర్ పోర్షన్ అండి ఇది ఆర్థమెటిక్లో, ఓకేనా? ఈ చాప్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. పర్సంటేజ్ 2 to 3 క్వశ్చన్స్, ఓకేనా? పర్సంటేజ్ 2 to 3 క్వశ్చన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్ 2 to 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 2 to 3 క్వశ్చన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 to 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ 2 to 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 to 3 క్వశ్చన్స్. మీరు ఇంకొక డౌట్ రావచ్చు, టైమ్ అండ్ వర్క్ అంటే టైమ్ అండ్ వర్క్ ఒకటే కాదండి, దాని రిలేటెడ్ చాప్టర్స్ కూడా చదవాలి, ఓకేనా? తర్వాత యావరేజ్ అనేది 2 to 3 క్వశ్చన్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ 1 to 2 క్వశ్చన్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ 2 to 4 క్వశ్చన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 1 to 2 క్వశ్చన్స్, బేసిక్ జియోమెట్రీ 1 to 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ 1 to 2 క్వశ్చన్స్. ఇవ్వండి ఈ చాప్టర్స్ కనుక. దీంట్లో మీరు ఏం చేయాలంటే నేను 60-30-10 అనే ఫార్ములా నేను రివీల్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే దీంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ని మాత్రం మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఓకేనా? అప్పుడు మీరు మీ చదువుకోవడానికి అనేది ఈజీ అవుతుంది, మీరు స్కోర్ చేయడానికి అనేది ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కనుక మన రీజనింగ్ కనుక చూసుకుంటే ఇది చాలా హై స్కోరింగ్ సబ్జెక్ట్ అండి, ఓకేనా? దీంట్లో సిరీస్, నెంబర్ అండ్ ఆల్ఫాబెట్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే రియల్, ఓకేనా? లాస్ట్ టైం మీరు కావాలంటే ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎవరైనా రాసి ఉంటే వాళ్ళు కామెంట్ ఇవ్వండి కంపల్సరీ. ఎందుకంటే మీరు కామెంట్ రిప్లై ఇవ్వడం వల్ల ఏంటంటే కొత్త వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అందుకనే నేను కామెంట్స్ చేయమని చెప్పేసి అంటున్నాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ 3 to 4 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ 2 to 3 క్వశ్చన్స్, సిలాయిజమ్స్ 2 to 3 క్వశ్చన్స్, సీటింగ్ అరేంజ్మెంట్ 2 to 4 క్వశ్చన్స్, ఎనాలజీ 2 to 3 క్వశ్చన్స్, తర్వాత వెన్ డయాగ్రామ్స్ 2 to 3 క్వశ్చన్స్, డైరెక్షన్స్ 2 to 4 క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ 2 to 3 క్వశ్చన్స్. ఈ చాప్టర్స్ కనుక మీరు చదువుకుంటే ఈజీగా మీకు 30కి అవుట్ ఆఫ్ 25+ స్కోర్ అయితే వస్తుంది. ఇందులో అయితే తిరిగే లేదండి, నేనైతే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను అన్ని ప్రీవియస్ పేపర్లు చూడండి, కావాలంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఎవరన్నా రాసి ఉంటే వాళ్ళు కూడా మీకు కొత్త వాళ్ళకి గైడ్ చేయండి మీరు కూడా, ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే ఇది అంతా రైల్వే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు మార్చదండి, ఓకేనా? కాకపోతే దాంట్లో ఉన్న క్వశ్చన్స్ టెక్నిక్గా ఇస్తాడేమోలే కానీ అంతా ఒకటేలాగా ఉంటుంది, ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత జనరల్ సైన్స్ కనుక చూసుకుంటే మనకు ఫిజిక్స్లో 8 to 10 క్వశ్చన్స్, మోషన్ ఫిజిక్స్లో 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనం చదువుకోవాల్సిన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మోషన్, తర్వాత ఫోర్స్ అండ్ లాస్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, లైట్. మోషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫోర్స్ అండ్ లాస్ ఎక్కువ చదవకండి, ఈ చాప్టర్లు చదువుకోండి ఫస్ట్. ఈ చాప్టర్లోనే డీప్గా చదువుకోండి చాలు, ఇంతకుముందే ఎక్కువ చాప్టర్లు చదవకండి మీరు. ఒకవేళ మీ దగ్గర టైం ఉంది అంటే మాత్రమే నెక్స్ట్ వేరే దానికి ట్రై చేయండి, తప్ప టైం లేదు ఇదే మేము కంపల్సరీ జాబ్ ఉండాలంటే ఫస్ట్ ఈ చాప్టర్లు నేర్చుకున్న తర్వాతనే మీరు వేరే చాప్టర్ చదువుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి, ఓకేనా? ఇదండి మోషన్ వచ్చేసి 1 to 2 క్వశ్చన్స్, ఫోర్స్ అండ్ లాస్ 1 to 2 క్వశ్చన్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ 1 to 2 క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ 2 to 3 క్వశ్చన్స్, లైట్ 1 to 3 క్వశ్చన్స్, ఓకేనా? ఇది ఫిజిక్స్ అండి 8 to 10 క్వశ్చన్స్. తర్వాత కెమిస్ట్రీ కనుక చూసుకుంటే మనకు 6 to 8 క్వశ్చన్స్ వస్తాయండి కెమిస్ట్రీలో. ఇందులో వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ 1 to 2 క్వశ్చన్స్, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ వచ్చేసి 1 to 2 క్వశ్చన్స్,
మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 2 to 3 క్వశ్చన్స్, పీరియాడిక్ టేబుల్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి 6 to 8 క్వశ్చన్స్. ఎక్కువ అయితే మ్యాక్సిమం ఫిజిక్స్ బయాలజీ నుంచి ఎక్కువ ఇస్తాడు, కెమిస్ట్రీ నుంచి కొంచెం తక్కువ ఉంటుంది, అందుకనే 6 to 8 క్వశ్చన్స్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ అండి. బయాలజీలో వచ్చేసి మీకు హ్యూమన్ బాడీ నుంచి, అంటే హ్యూమన్ బాడీ అంటే కళ్ళు, తర్వాత ఇది అంటే ముఖం మొత్తం, ఓకేనా, చేతులు, ఇవన్నీ మొత్తం బాడీ మొత్తం కలుపుకొని 3 to 5 క్వశ్చన్స్ అనేది వస్తుంది. తర్వాత డిసీజెస్ అంటే వ్యాధులు 1 to 2 క్వశ్చన్స్, న్యూట్రిజన్స్ అంటే పోషణ, అందులో నుంచి 1 to 2 క్వశ్చన్స్. తర్వాత ప్లాంట్ బయాలజీ అంటే ఏమంటారు మొక్కల వర్గీకరణ అంటారు కదా, దాని నుంచి 2 to 3 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఈ టాపిక్స్ కనుక మీరు సైన్స్లో చదువుకుంటే 25కి 20+ స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా. నేను ఇదేని క్యాజువల్గా చెప్తలేను మీకు, ఓకేనా. ఇవన్నీ నేను ప్రీవియస్ పేపర్లో చూసిన తర్వాతనే మీకు అప్డేట్ ఇస్తున్నా. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 8 to 10 క్వశ్చన్స్ అండి. లాస్ట్ 6 months అనేది చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత స్టాటిక్ జీకే నుంచి 5 to 6 క్వశ్చన్స్. స్టాటిక్ జీకేలో ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రివర్స్, నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ డేస్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇవి మీరు స్టాటిక్ జీకేలో ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రయారిటీ అండి. ఓకేనా. తర్వాత వచ్చేసి పాలిటీలో వచ్చేసి కాన్స్టిట్యూషన్ బేసిక్స్ చదవండి. ఓకేనా. కాన్స్టిట్యూషన్ బేసిక్స్ చదవండి. తర్వాత ఫండమెంటల్ రైట్స్, తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ యాక్ట్స్ గురించి బాగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా. పాలిటీలో. జాగ్రఫీలో 2 to 3 క్వశ్చన్స్ వస్తుంది. హిస్టరీ 2 to 3 క్వశ్చన్స్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా నేను రివీల్ చేయబోతున్నానండి 60-30-10% యొక్క ఆ ఫార్ములా యొక్క ఉద్దేశం ఏంటిది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఫస్ట్ 60% స్టార్టేజ్ అనేది ఏ సబ్జెక్ట్ మీద ఇవ్వాలి, కోర్ చాప్టర్ ఫోకస్ ఇవ్వాలి. అంటే కోర్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో బుక్స్ అండ్ ఆథర్స్ తీసుకుందామండి. బుక్స్ అండ్ ఆథర్స్ తీసుకోవడం అంటే లేదు, ఇవి స్ట్రాటజీకే కాబట్టి ఇదంతా అలాగే ఉండిపోతుంది. ఓకేనా. ఫస్ట్ ప్లాంట్ బయాలజీ తీసుకుందాం మనం. బయాలజీలో ఏంటిది, కోర్ సబ్జెక్ట్స్ అంటే ఆ సబ్జెక్ట్ ప్లాంట్ బయాలజీని ఫస్ట్ నుంచి మొత్తం చదువుకుంటూ వెళ్ళాలి మనం. ఓకేనా. ఫస్ట్ టు టాప్ టు బాటమ్ మొత్తం పాయింట్ టు పాయింట్ చదువుకుంటూ వెళ్ళి తర్వాత మనం దాన్ని మనకి ఇంపార్టెంట్ ఏది ఉందో అది రాసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ కోర్ ఫోకస్ అనేది చేయాలి. కోర్ ఫోకస్ అంటే ఏంటిది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో తీసుకుంటే ఆ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేయాలి ఫస్ట్. ఓకేనా. అది కోర్ ఫోకస్. 20% మ్యాథ్స్కి ఆర్థమెటిక్ కేటాయించండి. మ్యాథ్స్ అన్న ఆర్థమెటిక్ అన్న రెండు ఒకటే. 20% దానికి కేటాయించండి. 20% రీజనింగ్ కేటాయించండి. ఓకేనా. సైన్స్ అనేది 10% కేటాయించండి. జనరల్ అవేర్నెస్కి 10% కేటాయించండి. ఓకేనా. తర్వాత ఫస్ట్ 45 to 60 days ఓన్లీ కాన్సెప్ట్ క్లారిటీ. ఓకేనా. కాన్సెప్ట్ చదువుకోండి, దాంట్లో నుంచి క్లారిటీ తెచ్చుకోండి మీరు. ఓకేనా. క్లారిటీ ఇది తెచ్చుకోండి. తర్వాత దాంట్లో నుంచి ప్రీవియస్ క్వశ్చన్ ఏమన్నా వచ్చినాయా రాలేదా అది ట్రై చేసుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో ఏదో ఒక చాప్టర్ చదువుకున్నారండి, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఆ రోజు ఏం చేయండి, కోడింగ్ డీకోడింగ్ ప్రీవియస్ పేపర్స్ అని చెప్పి ప్రీవియస్ క్వశ్చన్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఎన్నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా. కాబట్టి మీరు 45 to 60 days అనేది ఓన్లీ కాన్సెప్ట్, దాన్ని క్లారిటీకి తెలుసుకోవాలి మీరు. ఓకేనా. ఇదండి 60% యొక్క స్ట్రాటజీ. తర్వాత 30% అనేది ఇది ప్రాక్టీస్ మోడ్. డైలీ సెక్షనల్ టెస్ట్ అనేది రాయాలి. ఓకేనా. డైలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్, ఆ రోజు రీజనింగ్ ఒకటి రాసేసేయండి, నెక్స్ట్ డే అర్థమెటిక్ రాసేసేయండి, నెక్స్ట్ డే సైన్స్ రాసేసేయండి, నెక్స్ట్ డే జనరల్ అవేర్నెస్, అలా డైలీ కంపల్సరీ రాయండి. తర్వాత వీక్లీ రాగానే ఒక మార్క్ టెస్ట్ రాయండి, ఫుల్ మార్క్ టెస్ట్. ఓకేనా. ఇప్పుడు దీంట్లో నుంచి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది, మిస్టేక్ని నోట్బుక్లో రాయండి. ఓకేనా. మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అనేది నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఓకేనా. తర్వాత వీక్ సబ్జెక్ట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో ఏజ్ కాన్సెప్ట్ మీద మీకు డౌట్ ఉందనుకోండి, వీక్ ఉన్నదనుకోండి, దాన్ని ఫోకస్ చేయండి. ఓకేనా. ఎక్స్ట్రాగా దాన్ని ప్రాక్టీస్ చేయండి. వచ్చిన దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ ఈజీగా వస్తుందండి, దాన్ని నువ్వు చదవడం లైట్ పక్కన పెట్టేసేయండి దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో బ్లడ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ మీకు రాదు అనుకోండి ఎగ్జాంపుల్గా, దాన్ని బాగా ఫోకస్ చేయండి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అది ఓకేనా. తర్వాత ఎగ్జామ్స్ అనేది 90 minutes మాత్రమే. స్పీడ్ లేకపోతే నాలెడ్జ్ అనేది యూజ్ అనేది అస్సలు ఉండదండి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత చదివినా ఏం చేసినా కానీ ఫస్ట్ మీకు టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఒక్కటే చెప్తున్నా మీకు. ఓకేనా. 90 minutes మాత్రమే, 100 questions. టైం సరిపోతుంది భయ్యా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు, కానీ అక్కడ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ లాజిక్స్ మనం ఆలోచించేసరికి టైం అయిపోతుంది. కాబట్టి మీరు ఎంత బాగా స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత స్కోర్ అనేది ఇదైపోతుంది. ఓకేనా. మీరు స్పీడ్ లేకపోతే మీ నాలెడ్జ్ ఉన్నా కానీ వేస్ట్ అయ్యింది. ఓకేనా.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క క్వశ్చన్కి మీరు దాదాపు 2 to 3 minutes కేటాయించారు అనుకోండి, ఇంకేముంది, ఇంకా ఆడనే అయిపోద్ది ఇంకా. కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి. అందుకనే 30% స్ట్రాటజీ అనేది మొత్తం ప్రాక్టీస్ మీదనే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 10% స్ట్రాటజీ అండి. ఓకేనా. ఇది ఫైనల్ రివిజన్. దీంట్లో ఏం చేయాలంటే లాస్ట్లో ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి. ఓకేనా. ఫార్ములా ఇప్పుడు మీరు రాసుకుంటారు కదా చదువుకునేటప్పుడు, ఫార్ములాకి ఒక బుక్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, దాంట్లో ఉన్న ఫార్ములాస్ అన్ని డైలీ రివైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా. తర్వాత స్టాటిక్ జీకేని రివ్యూ చేసుకోండి. తర్వాత డైలీ కనీసం ఒక వారానికి ఒక 5 నుంచి 7 మార్క్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇందులో మాత్రం కొత్త టాపిక్స్ మాత్రం అస్సలు చదవకండి. ఓకేనా. కాన్ఫిడెంట్ని మాత్రం బిల్డ్ చేయండి కంపల్సరీ. లేదు అంటే మీరు బోల్తా పడతారు. ఇదైతే 100% చెప్తున్నా. ఇదండి 60-30-10. ఈ ఫార్ములా అనేది మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీకు రిజల్ట్ రాకపోతే తర్వాత నన్ను అడగండి. ఇదే ఫార్ములాని మీకు కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ కంటిన్యూగా ఫాలో అయితేనే వస్తుంది. ఏదో టైంపాస్కి చెప్పిండు కదా 60 రాసుకున్నాం, 30 రాసుకున్నాం, అట్లా కాదండి. ఇది ఫాలో అయితే మీకు జాబ్ రాకపోతే తర్వాత నన్ను అడగండి. ఇది కరెక్ట్గా ఎవరి కోసం ఈ వీడియో అంటే, ఎవరైతే స్ట్రిక్ట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టాలని డిసైడ్ అయి ఉన్నారో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. కాబట్టి మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకొద్ది. ఓకేనా. లేదు ఎవరికైనా గ్రూప్ డి జాబ్ కొట్టాలి అనే కాన్ఫిడెంట్ మీకులో ఉంది, నేను రైల్వేలో ఒక ఎంప్లాయీ కావాలి అని మీలో కళ అనేది, డ్రీమ్ అనేది ఉంటే ఈ వీడియో అనేది మీకు 100% యూజ్ అవుతుందండి. ఓకేనా. మీకు అనేది మీ వీడియో చూడండి, ఒకసారి చూసి ఫాలో అవ్వండి. కనీసం ఒక 1 month గట్టిగా ఫాలో అవ్వండి. నేను చెప్పినది 1 month ఫాలో అయిన తర్వాత మీ రిజల్ట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీరే డిసైడ్ చేయండి. తర్వాత మీరే నాకు మెసేజ్ చేస్తారు కామెంట్ బాక్స్లో. ఓకేనా. కాబట్టి ఇదైతే ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా కానీ మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవుతుందని కాన్సెప్ట్తో చెప్తున్నాను. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ మరిన్ని అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, డైలీ ఏం చదవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు నెక్స్ట్ వీడియోలో. కాబట్టి ఫస్ట్ అయితే ఈ వీడియోను డీటెయిల్గా చదువుకొని ఒక ప్లానింగ్లో అయితే రండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.